కళ్యాణ్తో కలిసి బొవ్వ తినాలని ఉందని ఆమె చెప్పుకుంది. ఆ బొవ్వ కూడా తను పింఛను డబ్బుతోనే తయారు చేస్తానని కూడా చెప్పిందట. ఎంత గొప్ప ఆలోచనలో చూడండి. అంటే కొంతమంది తీవ్రవాదులకి, టెర్రరిస్టులకి, సైకోలకి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు నచ్చవు. ఎందుకంటే వాళ్ళ తీవ్రవాద ఆలోచనలు, సైకో ఆలోచనలు ఉంటాయి కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు అనే నాయకుడు, ఆయనలో ఉన్నటువంటి బలమైనటువంటి దూరదృష్టితో కలిగినటువంటి ఆలోచనలు ఆ తల్లికి ఎంత బలంగా నచ్చాయో చూడండి. ఒక గొప్ప నాయకుడు అవుతాడు అని ఆ రోజు ఆమె గ్రహించే, ఆమె సొంత డబ్బులతో వచ్చినటువంటి పెన్షన్ డబ్బులను దాచుకుని ఒక మొక్కుకొని ఈరోజు ఆ మొక్కు తీర్చుకుంది. ఎందుకంటే తనకేమి 96 ఏళ్ల వయసులో ఆమెకేముంటాయి ఆశలు? మహా అయితే ఆయన కలిసి ఒక ముద్ద అన్నం పెడతానని ఆమె చెప్పింది. అది కూడా ఆమె సంపాదించుకున్నటువంటి డబ్బుతో. అలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఏదో 10 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లోడు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసో, డాన్సులు చూసో ఫ్యాన్ అయ్యాడంటే అనుకోవచ్చు. కానీ ఆమె ఏం చూసిందో ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తిత్వం చూసింది. ఉన్నతమైనటువంటి బలమైన సంకల్పంతో కలిగినటువంటి ఆశయాలను చూసింది.